బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పక్షాల నేతలు సమావేశమయ్యారు. మంత్రివర్గ కూర్పుపై సమాలోచన చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు ఇవ్వాల్సిన మంత్రి పదవులపై ఈ సమావేశంలో క్లారిటీ రానుంది. తెలుగు రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రివర్గంలో ఎవరు ఉంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ, తెలంగాణ నుండి 6 నుంచి 8 పదవులు దక్కే అవకాశం ఉంది. 2 కేబినెట్, 3 సహాయ మంత్రి పదవులను టీడీపీ కోరుతుందని తెలుస్తోంది. ఏపీ నుండి బీజేపీ, జనసేనకు బెర్త్ దక్కనుందని అంటున్నారు. తెలంగాణ నుండి 2 లేదా 3కి మోడీ కేబినెట్ లో ఛాన్స్ ఉందంటున్నారు. ఏపీ నుండి రామ్మోహన్ నాయుడు, మాగుంట శ్రీనివాసరెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, కృష్ణప్రసాద్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే బీజేపీ నుండి పురంధరేశ్వరి, జనసేన నుండి బాలశౌరికి బెర్త్ ఖాయం అంటున్నారు. తెలంగాణ నుండి కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవిందులు మంత్రి పదవి కోసం పోటీ పడుతూ ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పక్షాల నేతలు సమావేశమయ్యారు. మంత్రివర్గ కూర్పుపై సమాలోచన చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు ఇవ్వాల్సిన మంత్రి పదవులపై ఈ సమావేశంలో క్లారిటీ రానుంది. తెలుగు రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రివర్గంలో ఎవరు ఉంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ, తెలంగాణ నుండి 6 నుండి 8 పదవులు దక్కే అవకాశం ఉంది. 2 కేబినెట్, 3 సహాయ మంత్రి పదవులను టీడీపీ కోరుతుందని తెలుస్తోంది. ఏపీ నుండి బీజేపీ, జనసేనకు బెర్త్ దక్కనుందని అంటున్నారు. తెలంగాణ నుండి 2 లేదా 3కి మోడీ కేబినెట్ లో ఛాన్స్ ఉందంటున్నారు. ఏపీ నుండి రామ్మోహన్ నాయుడు, మాగుంట శ్రీనివాసరెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, కృష్ణప్రసాద్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. బీజేపీ నుండి పురంధరేశ్వరి, జనసేన నుండి బాలశౌరికి బెర్త్ ఖాయమంటున్నారు. తెలంగాణ నుండి కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవిందులు మంత్రి పదవి కోసం పోటీ పడుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ బిందు, కేంద్ర మంత్రివర్గం కొలువు తీరబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అందరూ చర్చ అంతా తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి బెర్తులు దక్కనున్నాయన్నటువంటి అంశం మీద హాట్ గా చర్చ నడుస్తుంది. ఎందుకంటే మనం గతంలో చూసాం 2014, 19లో కూడా సంపూర్ణ మెజార్టీ వచ్చిన నేపథ్యంలో బీజేపీకి అప్పుడు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఉండేది. అంటే బీజేపీ ఎవరికైనా ఇచ్చుకునేటువంటి పరిస్థితి భాగస్వామ్య పక్షాలకు. కానీ ఇప్పుడు ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఎన్డీఏకు అనుకున్న మెజార్టీకి కొద్దిగా మాత్రమే ఎక్కువగా వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ 272 అయితే 292 దాకా ఒక 20-22 మాత్రమే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో కీలకమైన పాత్ర పోషించేది తెలుగుదేశం పార్టీ కనుక తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి 16 సీట్లతో పాటు జనసేన కూడా ఉంది. అదేవిధంగా ఇతర పక్షాలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కేంద్ర మంత్రులు కాబోతున్నారు అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. ముందుగా మనం తెలంగాణ గురించి కొద్దాం. తెలంగాణలో ఇక్కడ మిత్రపక్షాలు అంటూ ఎవరు లేరు, కేవలం బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు. కాబట్టి గతంలో మనం చూసాం 2019లో 4 లోక్సభ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఇప్పుడు 5కి డబుల్ డిజిట్ కు వచ్చినట్టు, అంటే 8 స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. 8 స్థానాల్లో అంటే ఖచ్చితంగా గతంలో 4 స్థానాలు ఉన్నప్పుడు కిషన్ రెడ్డికి మాత్రమే కేబినెట్ లో స్థానం దక్కింది. బట్ ఇప్పుడు ఖచ్చితంగా 2 లేదా 3 వస్తాయన్నటువంటి చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఒకటి కేబినెట్ శాఖలో ఒకటి, అదేవిధంగా సహాయ మంత్రి హోదాలో 1 లేదా 2 వస్తాయని ఒక చర్చ అయితే జరుగుతోంది. దీంట్లో ఎవరికి ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఉంది. ప్రజెంట్ ఉన్నటువంటి మనకున్న సోర్స్ ప్రకారం ఢిల్లీ నుంచి ప్రజెంట్ అయితే మొత్తం మనకు స్కోపు కేంద్ర మంత్రివర్గంలో 80కి పైగా 80-82 దాకా ఇచ్చుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో ముందుగా ఈ మొదట జరిగేటువంటి దాంట్లో కేవలం 35 నుంచి 45 మధ్యలో, మేబీ 45కు అటు ఇటుగా ముందు కేబినెట్ లో స్థానం కల్పించి దాని తర్వాత మరొక 6 నెలలు, 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో మిగతా పూర్తి స్థాయిలో ఎక్స్పాన్షన్ చేస్తారనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇక మనం తెలంగాణ గురించి మాట్లాడుకుంటుంది కాబట్టి తెలంగాణలో గెలిచినటువంటి బీజేపీ 8 స్థానాల్లో
ఖచ్చితంగా డ్యామ్ షూర్గా ఇద్దరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మూడోది గ్యారంటీ లేని పరిస్థితి ఉంది. ఇద్దరు ఎవరికి వస్తాయి? దీంట్లో ముందుగా మనం చెప్పుకోవాలి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. కిషన్ రెడ్డి, డీకే అరుణ. కిషన్ రెడ్డి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, అనుభవం ఉంది. 2 సార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అది ఉమ్మడి రాష్ట్రంలో నుంచి కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా గెలిచినటువంటి సందర్భం, ఎమ్మెల్యేగా పలుసార్లు. కనుక సీనియర్ లీడర్గా ఉన్నాడు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. కనుక ఆయన గతంలో కేంద్ర మంత్రిగా అనుభవం ఉంది. అంటే మరొకసారి ఛాన్స్ దక్కే అవకాశం నిండుగా కనిపిస్తుంది. ఒకవేళ ఆయనకు వేరే అంటే పొలిటికల్గా ఏదైనా అచీవ్మెంట్, జాతీయ స్థాయిలో కూడా ఏదైనా కీలకమైనటువంటి పోస్టు లభించే అవకాశం కనుక లభిస్తే డీకే అరుణకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. డీకే అరుణకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటికే జాతీయ స్థాయిలో ఆమెకు పోస్ట్ ఉంది. అదే సమయంలో మహబూబ్నగర్లో పార్టీని విస్తరించాలన్నా అదే సమయంలో మహిళా కోటా కింద కూడా పనిచేస్తుంది. రెడ్డి సామాజిక వర్గం పనిచేస్తుంది. ఈ సౌత్ తెలంగాణలో మహబూబ్నగర్ కూడా చాలా కీలకమైనటువంటి ఏరియా. కనుక అక్కడ భవిష్యత్తులో మళ్ళీ 2028 దృష్టిలో పెట్టుకొని కూడా చూడాలి కాబట్టి ఆమెకు వచ్చే ఛాన్స్ ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో ఒకటి చర్చ అయితే జరుగుతోంది, కిషన్ రెడ్డి లేదా టీకే అరుణ. ఇక బీసీ కోటాలో మనం చూడాలి, బండి సంజయ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బండి సంజయ్ ఇప్పటికే 2 సార్లు ఇప్పుడు గెలిచున్నాడు. ఆయన గతంలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు. మంచి పర్ఫార్మెన్స్ చూసినటువంటి పరిస్థితి. ఆయనే బండి సంజయ్ ఉన్నంతసేపు పార్టీలో చాలా కీలకమైనటువంటి పాత్ర కలిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో పెద్ద ఎత్తున యూత్ కావచ్చు, అదే పార్టీ పూర్వ వైభవానికి తీసుకొచ్చిన పరిస్థితి తీసుకొచ్చాడు. కానీ ఒక్కసారిగా కిషన్ రెడ్డికి పగ్గాలు మారిన నేపథ్యంలో వెంటనే కొంత పార్టీ వీక్ అయినట్టుగా కనిపించింది. ఆ సమయంలో మనం చూసాం ఎలక్షన్ ముందు. కనుక బండి సంజయ్ చాలా కీలకమైన రోల్ పోషించాడు కాబట్టి ఇప్పుడు 2వ సారి కూడా గెలిచాడు. బీసీ కోటాలో ఆయనకు వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. ఒకవేళ బండి సంజయ్కి రాకపోతే అరవింద్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. బీసీ కోటాలో అరవింద్ లేదా బండి సంజయ్లో వచ్చే అవకాశం ఉంది. లేదా ఇంకో ప్రధాన పేరు ఈటెల రాజేందర్. ఖచ్చితంగా ఈయనకు కూడా మంత్రివర్గ స్థానంలో దక్కడానికి ప్రధాన స్కోప్ అయితే ఉంది. ఎందుకోసం ఉందంటే ఇప్పటికే ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఇప్పుడు ఎంపీగా గెలిచాడు. రాష్ట్రంలో తెలంగాణలో మంత్రిగా పనిచేశాడు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు, పర్వసరాల శాఖ మంత్రిగా పనిచేశాడు, సీనియర్ పొలిటీషియన్గా ఉన్నాడు. బట్ ఈ మధ్యలో మనం చూసాం బీజేపీ మోడీతో కానీ అమిత్ షాతో మంచి కలుగొలుపుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఒకవేళ ఇవ్వాల్సి వస్తే బండి సంజయ్ లేదా ఈటెల రాజేందర్లో ఒకరికి, కిషన్ రెడ్డి లేదా డీకే అరుణలో ఒకరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరికి సహాయ మంత్రి పదవి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇక మనం ఆంధ్రప్రదేశ్కి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉండింది ఎవరికి వస్తాయని. కనుక తెలంగాణలో కేవలం బీజేపీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 3 ప్రధాన పార్టీలు అక్కడ ఉన్నటువంటి దాంట్లో మనం చెప్పుకోవాలి, బీజేపీ నుంచి ఎట్లాగో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జనసేన నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రధాన ఎన్డీఏ పక్ష నేతగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా టీడీపీకి పార్టీకి మాత్రం 3 లేదా 4 వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు కూడా ఖచ్చితంగా సీరియస్గా అడిగే అవకాశం ఉంటుంది. మోడీ కూడా కాదనలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన సీట్లు చాలా కీలకం ఎన్డీఏలో. ఎందుకంటే 16 సంఖ్య కనుక లేకపోతే ఖచ్చితంగా కేంద్రం పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన కావచ్చు, లేదంటే నితీష్ కుమార్ కావచ్చు, వీళ్ళు ఆ పార్టీ చాలా కీలకమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబుకు చాలా సీరియస్గా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్నటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీకి 4 వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాలి, రామ్మోహన్ నాయుడు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇక్కడ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి నేత, ఇప్పటికీ మంచి స్పీకర్గా ఉన్నారు, బీసీ నేతగా ఉన్నారు. కనుక ఆయనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రెండోది నారా లోకేష్ పేరు ప్రధానంగా వినపడుతుంది. నారా లోకేష్ వాస్తవానికి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇప్పుడు మనకు ఇలా మార్నింగ్ నుంచి కూడా టాక్ వినపడుతోంది. ఇక్కడ స్టేట్ క్యాబినెట్లో చోటు కాకుండా కేంద్రంలో తీసుకోబోతున్నారు, చంద్రబాబు అక్కడ స్థానం కల్పించబోతున్నారని ఒక చర్చ జరుగుతుంది. నారా లోకేష్ కనుక ఇచ్చే అవకాశం ఉంటే ఆయన ఖచ్చితంగా కేంద్రాన్ని నుంచి నిధులు రాష్ట్రాన్ని తీసుకొస్తాడని ఒక చర్చ అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. నారా లోకేష్ కూడా ఇవ్వాల్సి వస్తే చంద్రబాబు కోటాలో, తెలుగుదేశం కోటాలో అక్కడ వచ్చే అవకాశం ఉంది. కృష్ణప్రసాద్ పేరు కూడా వినబడుతుంది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత, ఆయన రీసెంట్గా గెలిచాడు, బ్యూరోక్రాట్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి గెలిచాడు కాబట్టి ఆ కోటాలో కూడా పనిచేస్తుంది అన్నటువంటిది. అదేవిధంగా జనసేన నుంచి బాలశౌరి పేరు ప్రధానంగా వినపడుతుంది.
జనసేనలో ఇద్దరు గెలిస్తే ఈయన సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. అదే సమయంలో ఆయన కాస్త అనుభవం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో జనసేనలో ఆయనకి ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని కూడా చెప్తున్నారు. బీజేపీ నుంచి ముగ్గురు గెలిస్తే దీంట్లో పురంధేశ్వరి చాలా సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు, ఎన్టీఆర్ కూతురుగా. అదే సమయంలో నందమూరి కుటుంబంలో భాగస్వామిగా ఉన్నారు. అదే సమయంలో గతంలో యూపీఏ గవర్నమెంట్లో కూడా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. కీలకమైనటువంటి శాఖ కూడా చూశారు కనుక ఖచ్చితంగా పురంధేశ్వరి పేరు ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సీఎం రమేష్ పేరు కూడా లేటెస్ట్గా వినబడుతుంది. సీఎం రమేష్ కూడా ఖచ్చితంగా అటు చంద్రబాబు నాయుడుకు దగ్గరే, అదే సమయంలో బీజేపీ నుంచి గెలిచారు. బట్ ఖచ్చితంగా ఆ కోటాలో కూడా వచ్చే అవకాశం అంటే వాళ్ళ మాజీ అంటే ఆమెకు పురంధేశ్వరికి గనక ఆల్రెడీ అక్కడ బీజేపీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు కాబట్టి సీఎం రమేష్కి ఇచ్చి ఆమెకు ఇంకా ఉంచుతాం సంస్థ స్థానం దక్కే అవకాశం ఉంది. నేషనల్ లెవెల్లో ఏదన్నా పార్టీ పదవి ఇచ్చి సీఎం రమేష్కి ఇస్తారా? పురంధేశ్వరికే ఎక్కువ ఛాన్స్ ఉందని అయితే మనకు ఢిల్లీ నుంచి అందుతోంది. బీజేపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికైతే గన్ షాట్గా వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి 2 క్యాబినెట్ పదవులతో పాటు 2 సహాయ మంత్రులు వచ్చే అవకాశం ఉందని అయితే మనకు సమాచారం ఉంది. 4+2 లేదా 3+2 అనే కోటాలో దక్కే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 2 ఎవరంటే జనసేన, బీజేపీ, 4 తెలుగుదేశం పార్టీకి. అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే 1 లేదా 2, 1 డ్యామ్ షూర్, 2వది కూడా వచ్చే అవకాశం ఉంది బీసీ సామాజిక. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పిన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏకకాలంలో నింపే పరిస్థితి కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరూ కూడా మెప్పించాలి. ఇప్పుడు అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీకి, వీళ్ళందరూ కూడా కత్తి మీద సాం. ఇప్పుడు బీజేపీ నుంచి గెలిచిన వాళ్లకు ఖచ్చితంగా కూడా బుజ్జగించైనా వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వకుండా ఆపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 1, 2 గెలిచిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది పార్టీల అనుగుణంగా. ఇప్పుడు జనసేన కూడా ఖచ్చితంగా 2 గెలిచినా 1 ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కనుక 2 తెలుగు రాష్ట్రాల్లో ఈసారి భారీగానే మంత్రి పదవులు రాబోతున్నాయి. ఇటు తెలంగాణలోను, ఇటు ఆంధ్రప్రదేశ్లో భారీగా వస్తున్న నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్కి అయితే మరింతగా మేలు జరిగే అవకాశం ఉంటుంది. అటు రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ అటు అన్ని రకాల సమస్యలు అక్కడ ఎదురయ్యాయి. అటు రాజధాని లేకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇట్లాంటి కారణాల వల్ల ఖచ్చితంగా నిధులు కేంద్రం నుంచి రావాల్సిన అవసరం ఉంది. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తే ఖచ్చితంగా రాష్ట్రం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందులో చంద్రబాబు నాయుడు సీనియర్ పొలిటీషియన్ ఉన్నారు, అటు అమిత్ షా నరేంద్ర మోడీకి దగ్గరగా ఉన్నది కాబట్టి ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇటు కేంద్ర మంత్రి కూడా తోడు కావడం వల్ల మరింతగా మేలు జరిగే అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. బట్ మనం చెప్తున్నటువంటిది ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకటి అటు ఇటుగా అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇదే పేర్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. బిందు. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.